కొన్ని మాటలు స్వతంత్రం గురించి క్లుప్తంగా కొన్ని మాటలు నేర్చుకుందాం. ఈరోజు మన అంశం ఏంటండి? స్వతంత్రం. అందరూ చెప్పండి, స్వతంత్రం, స్వేచ్ఛ. ఇంగ్లీష్లో ఫ్రీడమ్ అంటాం కదా. ఫ్రీడమ్ మనందరికీ కావాలి కదా. ఫ్రీడమ్ లేకుండా ఎవరైనా ఉంటారా? అందరికీ కావాలి ఫ్రీడమ్ కదా. ఒక మూల వాక్యాన్ని చదువుకుని వాక్యం కొరకైనా చిన్న ప్రార్థన చేసుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 31-32 వచనాలు. యోహాను సువార్త 8వ అధ్యాయము 31-32 వచనాలు. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయనని చెప్పగా. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు నాయనా. అల్పుణ్ణి నిలబడుతూ ఉన్నాను, నన్ను మరుగు చేయండి, మీరు మాట్లాడండి. నా మాటలు ఎవరిని ఆకర్షించలేవయ్యా. మీరు మాట్లాడితే అనేక హృదయాలు తెరవబడతాయి కనుక మీరే మాట్లాడి మహిమ పొందమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మనల్ని ఏమి స్వతంత్రులుగా చేస్తుందండి? సత్యము మనల్ని స్వతంత్రంగా చేస్తుంది కదా. ఏమంటే ప్రతి ఒక్కరికి కూడా ఏం కావాలి? స్వతంత్రం కావాలి. పిల్లలు మొదలుకొని పిన్నల వరకు కూడా ప్రతి ఒక్కరికి ఏం కావాలంటున్నారు ఈ రోజుల్లో? స్వేచ్ఛ కావాలండి. నాకు ఫ్రీడమ్ కావాలి. ఏం కావాలి? ఫ్రీడమ్ కావాలి. ఫ్రీగా ఉండాలి. నేను ఎటువంటి కట్ల కింద నేను ఉండకూడదని ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. ఆ కట్లు ఎటువంటివి? ఇహపరమైనవి కదండి. ఒక వయసుకు వచ్చిన యవనస్తుని పిలిచి నీకేం కావాలన్నావు అనుకోండి, ఏమంటాడు? స్వేచ్ఛ కావాలండి. ఏ స్వేచ్ఛ రాన్నావు అనుకోండి, ఏం చెప్తాడు? తల్లిదండ్రులను ఏమీ అడగకూడదండి. ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు వచ్చినా నైట్ 12 అయిపోయినా 1 గంట అయిపోయినా నన్ను ఏమీ కూడా అడగకూడదు నా తల్లిదండ్రులను అంటారు కదా. యవనస్తుల ఆలోచనలు అదే స్వేచ్ఛ అనుకుంటున్నారు. ఇంకా కొంతమంది పరిస్థితులు ఇప్పుడున్న జనరేషన్లో చూస్తే భార్యలు ఏమంటున్నారు? భర్తల దగ్గర సరిగా చెప్పాలి, స్వేచ్ఛ లేదండి అనేవారు లేకపోలేదు. ఏం కావాలంటే వాళ్ళకి? స్వేచ్ఛ. ఏం స్వేచ్ఛ అది? వారు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఏమనకూడదు కదా. అండ్ అలా కోరుకుంటలేదా? అనేక మంది ఉన్నారు. అందుకు కదా కొంతమంది ఏం చేస్తున్నారు? స్వేచ్ఛ లేదని భర్తల్ని మా వాళ్ళని కలిపేస్తున్నారు. ఇటు నుంచి కొంచెం నువ్వులు అతనే మా వాళ్ళని ఏంటో బిసిపోయారు. మొన్న ఒక సహోదరుడు అంటున్నాడు, ఇప్పుడు వెళ్తావు సాపరంటే ఆయన అంటున్నాడు, ఎందుకండి బాబు వెళ్తే ఏదో ప్రమాదంలో పడిపోతామండి అంటున్నాడు. మా ఊళ్ళో బాగా భయం పుట్టించేసారు. మీరు ఏం చేస్తున్నారంటే చాలా సులువుగా చంపేస్తున్నారు. గతంలో పూర్వదినాలేమో భర్తలు చంపేవాళ్ళు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? చాలా సులువుగా. ఆయన అలాంటి చాలా నవ్వు వచ్చింది. సరదాగా అన్నాళ్ళండి, నిజంగా కాదు. కానీ సాపరాలం అంటే ఎందుకు మొన్న ఆయన చంపేశారుగా అంటున్నారు. ఏమండి ఇప్పుడు ఏమైందంటున్నారు? ఏదో పెద్ద కారణం కాదు. ఏంటంటే స్వేచ్ఛ కావాలి, వాళ్ళకి ఫ్రీడమ్ కావాలి. ఏం మాట్లాడినా ఏం చేసినా అడగకూడదు. ఎక్కడికి వెళ్ళి ఎవరితో ఫోన్లు మాట్లాడుతున్నావు, ఇంతసేపు ఏంటని అడగకూడదంట. ఏం కావాలి వాళ్ళకి? స్వేచ్ఛ కావాలి. అలాగే ఇంకొంతమందిని ఇంకొంచెం పెద్దవాళ్ళని అడిగితే వాళ్ళకేంటి స్వేచ్ఛ? నా కుమారులు పెంచుకున్న కుమారులు ప్రతిదానికి నన్ను ఇసిగిచ్చేస్తున్నారండి. వాళ్ళతో మాకేం కావాలి? స్వేచ్ఛ కావాలి. ప్రతి ఒక్కరికి కూడా స్వేచ్ఛ అనేది కావాలి. కానీ అది నిజమైన స్వేచ్ఛ అంటారా? కాదండి. ఎక్కడ దొరుకుతుంది నిజమైన స్వేచ్ఛ అంటే? చదవబడిన మాటలను ఒకసారి గమనిస్తే చూడండి మరొకసారి. 32వ వచనం. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయనని చెప్పగా. అంటే ఇప్పుడు ఎంచుకున్న యవనస్తుల కాడి నుంచి
వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల వరకు ఎంచుకున్న మార్గాలన్నీ వారు అనుకుంటున్న స్వాతంత్రం, కానీ అది స్వాతంత్రం కానే కాదు. మళ్ళీ వారు తిరిగి ఎక్కడికి వెళ్తున్నారు? స్వేచ్ఛ అనుకుంటున్నారు, కానీ మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్తున్నారు? బంధకాల క్రిందకే వెళ్తామన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. కానీ మనకి ఎప్పుడు స్వేచ్ఛ ఉంది అంటే సత్యము మనల్ని ఏం చేస్తుందట? స్వతంత్రులుగా చేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అసలు సత్యం ఏంటంటారు? చూద్దాం. ఆయన అంటూ ఉన్నారు కదా, యోహాను సువార్త 14:6 చాలమ్మా. యేసు నేనే మార్గము, సత్యము, జీవము. సత్యం ఎక్కడ ఉంది? యేసయ్య దగ్గర మాత్రమే సత్యం ఉంది. ఆ సత్యం మనల్ని ఏం చేస్తుందట? స్వతంత్రునిలుగా చేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మొదట స్వతంత్రం అనే మాట ఎక్కడ కనబడుతుందంటే చూద్దాం. ఆ స్వతంత్రం మనల్ని ఎంత కష్టాలు బాగు చేసిందంటే ఆదికాండము 2:15 నుంచి చూద్దాం. ఆదికాండము 2:15. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. చాలమ్మా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ చదువుబడిన భాగంలో ఫ్రీడమ్ అని ఎక్కడ కనబడతా ఉందండి? ఏదైనా తోటలోనే ఆ మాట ఎక్కడ కనబడుతుంది చెప్పాలి. నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అంటే స్వేచ్ఛగా తినవచ్చు. ఏమండి, మనం అనుకుంటాం స్వేచ్ఛ, స్వతంత్రం అంటే ఇంకేమాత్రం హద్దులు ఉండవండి. ఏముండో? హద్దులు ఉండవండి, ఏదైనా చేయొచ్చు అనుకుంటాం. కాదండి, స్వేచ్ఛ కూడా ఏముంటుంది? హద్దు అనేది ఉంటుంది. ఇక్కడ ఏమండి, దేవుడు వారికి స్వేచ్ఛనిచ్చి, ఎక్కడ దాకా స్వేచ్ఛ అంటే ఏదేను తోటలోనే ఉంది కదా. ఆ ఫలాలన్నీ ఎక్కడ ఉన్నాయి? ఏదేను తోటలోనే ఉన్నాయి. అలాగే స్వేచ్ఛనిచ్చి అక్కడ ఏం కనబడుతుంది? ఒక ఆజ్ఞ కూడా కనబడుతుంది. ఏంటంటే ఆజ్ఞ, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డలనిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. స్వేచ్ఛలో ఇక్కడ ఏం కనబడుతుంది? ఒకటి ఆజ్ఞ కనబడతా ఉంది కదా. అంటే మానవుడు ఈ స్వేచ్ఛను ఏం చేసుకున్నాడట? దుర్వినియోగం చేసుకున్నాడు. ఏం చేసుకున్నాడు? దుర్వినియోగం చేసుకున్నాడు. దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడు కదా అని ఆ ఫలాలన్నింటిలో కూడా ఏం తినాలనిపించింది ఆయనకి? ఏదైతే దేవుడు తినొద్దన్నాడో దాన్ని తినటానికి ఇష్టపడ్డారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ స్వేచ్ఛ ఎక్కడికి నడిపించింది వాళ్ళని? ఏదేను తోటలో నుంచి బయటికి తోలబడ్డారు, వెలివేయబడ్డారు. చక్కటి వారి స్వేచ్ఛ వారిని ఏం చేసింది? దేవునికి దూరం చేసేసింది. మనం కూడా అనుకుంటాం చాలాసార్లు, ఈ బంధకాలు ఏమీ లేకపోతే స్వేచ్ఛగా తిరిగితే ఎంత బాగుండు. కొన్నిసార్లు అంటూ ఉంటాం కదా, ఆ పక్షుల్లాగా తిరిగితే ఎంత బాగుండండి. ఈ మాటలో మనం వింటూ ఉంటాం కదా. ఎలా? ఆ పక్షుల్లాగో ఇంకా చెట్లలాగో ఏ బాధలు లేవండి వాటికి అంటాం. పక్షులకి బాధలు లేవనుకుంటారా? ఏమంటే ఎవరో ఒకరు ఉంటారు కదా, షూట్ చేస్తే ఏమైపోతాయి? చాలా సింపుల్గా చంపేస్తారు. వాటి ప్రాణం కూడా అవి ఏం చేస్తాయి? అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతూ ఉంటాయి. వాటికి కూడా ఏమీ లేదు. దేనికి స్వేచ్ఛ లేదండి. స్వేచ్ఛ కావాలంటే ఒకే ఒక్క మార్గం, యేసే ఆ మార్గం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మొదటి స్వేచ్ఛ వారిని ఎక్కడికి నడిపించిందయ్యా అంటే
ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకోవటం ద్వారా వారు ఏమైపోయారు? వెలివేయబడ్డారు. చక్కటి ఏమంటే ఫలించేవారు కాస్త ఏమైపోయారట? ఆ తర్వాత వచనాలు మీరు చూస్తే కష్టపడాలి, పండించాలి, ఏం చేయాలి? చెమట కార్చాలి. బ్రతకడానికి చాలా కష్టాలు వచ్చినాయి అక్కడి నుంచి. ఎందుకు వచ్చినాయి ఇవన్నీ అంటే మాట వినకపోవటం. దేవుడు ఏది చెప్పాడో అది చేయకపోవడం ద్వారా ఇన్ని కష్టాలు వచ్చినాయి. స్త్రీలకైతే ప్రసవ వేదన ఏమైపోయిందట? మరీ అధికమైపోయింది, రెట్టింపు అయిపోయింది వీరికి ప్రసవ వేదన. అలా చెప్పుకుంటూ వస్తూ ఉంటే చూడండి, 3వ అధ్యాయము 17వ వచనం 2వ భాగం. కాదమ్మా, కాదు. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. తర్వాత 18, అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. చాలమ్మ, పొలములోని పంట తిందు. ఇంతవరకు కూడా భూమిలో నుంచి ఏం మొలవలేదు. పై వచ్చిన ముళ్ళ పొదలు గచ్చ పొదలు లేవు. ఎప్పుడైతే దేవుని మాట మానవుడు ధిక్కరించి స్వచిత్వం నెరవేర్చుకున్నాడో అక్కడి నుంచి భూమిలో ఏం పండటం మొదలుపెట్టినాయట? ముళ్ళ తుప్పలను గచ్చ పొదలను మొలవటం ప్రారంభించినాయి. అక్కడ పొలంలో నుంచి నేల నుంచి పడినట్లుగా చూస్తున్నాం. కానీ ఆ మాటను మన జీవితాలకు అన్వయించుకుంటే మన జీవితాల్లో ఏమంటే అనేక ముళ్ళు కనబడుతూ ఉంటాయి కదా. ఏమంటే అపోస్తుడైన పౌలు కూడా ఒక మాట అంటాడు. ఏమంటాడు? నాకు కూడా ఒక ముళ్ళు ఉందంటే ములకంపేమన్నా చేత పట్టుకుని తిరుగుతున్నాడు అంటారా? దేవుడు పెట్టిన ఒక బలహీనత, నాకు కూడా ఒక ముళ్ళు ఉంది. అంటే ఇక్కడ కనబడుతున్న ముళ్ళు భూ సంబంధమైనవి అయినప్పటికీ కూడా మన జీవితాల్లో కూడా అనేకమైన ఏం కనబడతా ఉన్నాయి? ముళ్ళు ఉంటాయి. అంటే ఆ ముళ్ళ నుంచి ఏదో ఒక బలహీనత, ఏదో ఒక ముళ్ళు మన జీవితాల్లో ఉంటుంది. దాని నుంచి మాత్రం ఎవరు మనకి ఏం చేయలేరు. స్వతంత్రతను, స్వేచ్ఛను ఆ ముళ్ళు నుంచి ఎవరన్నా ఇస్తే ఎవరు ఇవ్వాలి? యేసయ్య మాత్రమే ఇవ్వాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూద్దాం, ఒక్క మాటని చూపించి నేను ముగింపులోకి వస్తాను. ముళ్ళే అనే మాట దగ్గరికి మనం వచ్చాం కదా. చూద్దాం, మార్కు సువార్త. ఇక్కడ వ్యక్తి కనబడుతూ ఉంటాడు. చూడండి, పాపం చేయవాడు ఏమవుతాడు? పాపానికి దాసుడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం ఏ పాపంలో ఉంటే ఆ పాపానికి మనం ఏమైపోతాం? బానిసలము అయిపోతాం. ఇక్కడ చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు చదివితే, వారు ఆ సముద్రమునకు దరినున్న గేరాజీను దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన ఒకడు సమాధుల్లో నుంచి వచ్చి ఆయనకు ఎదురుపడెను. వాడు సమాధుల్లో వాసము చేసిడు. వాడు సంకెళ్లతోనైనను ఎవడును వాని బంధింపలేకపోయాను. పలుమార్లు వాని కాళ్లను చేతులను సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళను తెంపి కాలి సంకెళ్ళను తుత్తునీయులుగా చేశాను. ఇక్కడ గ్యారాసీను ప్రాంతంలో ఒక ఆయన కనబడతా ఉన్నాడు. ఇప్పుడు స్వేచ్ఛ అంటే దేంటి మనం అనుకునేది? బంధకాల నుంచి విడిపింప చెప్పాలి మీరు. బంధకాల నుంచి విడిపింపబడడం స్వేచ్ఛ కదా. స్వేచ్ఛ అంటే ఏంటి? కట్టిన కట్లను తెంపడం స్వేచ్ఛ. కానీ ఇక్కడ కొంతమంది బంధించినా కూడా వాడు ఏం చేస్తున్నాడట? తెంపేసుకుంటా ఉన్నాడు. దీన్ని ఏమంటాం మనం? ఇప్పుడు ఇక్కడ కొంతమంది ఆయన ఏం చేస్తున్నారు? సంకెళ్ళతోనూ కాళ్ళు చేతులు బంధిస్తూ ఉన్నారు. కానీ వాడు చాలా సులువుగా తుత్తునీలుగా చేసేస్తున్నాడట. అంటే ఇహపరమైన బంధకాలు కాదు ఇవి. ఏ ఆత్మది? అపవిత్రాత్మ వ్యక్తిని ఏం చేస్తూ ఉంది? బంధించేసింది. ఆ వ్యక్తి అంటాడు, ఏంట్రా బాబు నీ పేరంటే శానా అంటాడు. శానా అని అక్కడ మాట చెప్పబడుతుంది. 8,000 ఆత్మలు ఉన్నాయి ఆ టైంలో.
2,000 ఆత్మలు, దురాత్మలు ఆ వ్యక్తులు వశం చేస్తున్నాయట. ఒక మంచి మాట అక్కడ ఉంటుంది. ఈ ఒక్క వ్యక్తి 2,000 ఆత్మను మోస్తున్నాడు కదా. ఎప్పుడైతే ప్రభువును బతులాడుకుని, అయ్యా మమ్మల్ని ఇది చేయొద్దు, ఇదిగో పక్కనే ఉన్న ఆ పందుల గుంపులోకి వెళ్ళిపోవటానికి మాకు అధికారం ఇవ్వని బతులాడితే, యేసయ్య అధికారం ఇస్తే, ఎప్పుడైతే ఈ 2,000 దురాత్మలు వెళ్ళి పందుల్లో ప్రవేశించినాయో, పందులన్నీ వెళ్ళి సముద్రంలో పడిపోయినాయట. ఏమండి, ఒక్క మానవుడు 2,000 ఆత్మలను ఏం చేస్తూ ఉన్నాడు? చీకట్లని, దురాత్మలను భరిస్తూ ఉన్నాడు. కానీ పందుల గుంపు ఆత్మను ఏం చేయలేనంట? భరించలేకపోయినాయి. అంటే మానవుడు అంతరేంద్రియములు ఎంతగా భయంకరంగా ఉంటాయి ఆలోచన చేయాలి. పందులేమో ఆత్మలను భరించలేక వెళ్ళి సముద్రంలో పడతా ఉన్నాయి. కానీ ఆ వ్యక్తి మాత్రం ఏం చేస్తున్నాడు? 2,000 ఆత్మల్ని తనలో వశం చేసుకుని సమాధుల్లో ఉంటూ ఉన్నాడట. అంటే మానవుడు ఎంత భయంకరమైన బంధకాల్లో ఉన్నాడనేది మనము పరీక్షించుకోవాలి. అంటే మనుషులు పైకి చాలా చక్కగా కనబడతారండి, చాలా చక్కగా నవ్వుతారు, మాట్లాడతారు. కానీ వారి ఆంతరేంద్రియములు ఎలా ఉన్నాయో ఎవరికి తెలీదు. మన దేవుడు ఆ బంధకాల నుంచి విడిపించేవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మన ఆంతరేంద్రియంలో ఎటువంటి బంధకాలు ఉన్నాయో వాటిలో నుంచి ఆయన విడిపించే దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక మాట, మనం వేటి నుంచి స్వతంత్రత పొందాలి అనేది 2 వచనాలు చూపించుకుని ముగింపులోకి వెళ్తాను. కీర్తనలు 116 అధ్యాయము, కీర్తనలు 116 అధ్యాయము 16వ వచనము. యెహోవా నీ సేవకుడను చాలన్న, నీవు నా కట్లు విప్పి ఉన్నావు. ఏ కట్లువి? గెరాసీను ప్రాంతంలో ఉన్న కట్లు కదండి, దురాత్మ కట్లు. అనేక మంది అనేక బంధకాల చేత ఉన్నారండి. ఎవరు ఏ బంధకంలో ఎటువంటి కట్ల చేత ఉన్నారనేది ఎవరికి మనకు తెలియదు. అంటే కొంతమంది మత్తు పదార్థాలనే కట్లతో ఉన్నారు. గడిచిన 2 దినాల క్రితం చూసాం కదా పేపర్లో, ఆ ప్రాంతాల్లో ఏమంటే సారా అది ఎంత ప్రమాదం అయిపోయింది. 23 మంది చనిపోయినట్లుగా వార్తలు చెప్తూ ఉన్నారు కదా. కోయిట్లోనే విన్నారా? హాస్పిటల్లో ఉన్నారట. చాలా భయంకరం అయిపోయిందండి. అంటే ఏమంటే ఎక్కడవో ఏ దేశాల నుంచి వచ్చారు, కానీ ఇక్కడ ఏ కట్ల చేత కట్టబడ్డారు వాళ్ళు? సారా, మద్యం అనే కట్ల చేత కట్టబడ్డారు. ఏమండి, యేసు ప్రభులు వారి దగ్గరకు వచ్చిన మనం ఏ కట్లతో కట్టబడ్డాం అనేది మనం పరీక్షించుకోవాలి. ఏ కట్లైనా కూడా ఆయన తెంపగలిగిన సమర్థుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన విడిపించుటకు సమర్థుడై ఉన్నాడండి. చూద్దాం, కీర్తనలు 107వ అధ్యాయము 11వ వచనాన్ని కూడా చూద్దాం. బాధ చేతను ఇనప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారములోను నివాసము చేయవారి హృదయములను ఆయన ఆయాసము చేత కురంగజేసెను. వారి కూలి ఉండగా సహాయుడు లేకపోయాను. చాలా అక్కడ ఆగి 14వ వచనానికి వద్దాం. వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారములో నుండి వారిని రప్పించెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏమండి, వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారములో నుండి వారిని రప్పించెను. ఎటువంటి కట్ల చేత ఉన్నారట? చీకటిలో బంధించబడిన వారు. మరణాంధకారం నుంచి దేవుడు విడిపించేవాడండి. ఏమంటే గెరాసీనులో ఉన్న వ్యక్తిని చూసాం కదా. ఎవరన్నా చదువు చేయగలిగారండి? కాపాడగలిగారా? ఏమంటే గ్రామంలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళి సంఖ్యలతో కడుతున్నారట. వాడు 5 నిమిషాల్లో వాటిని ఏం చేస్తున్నాడు? సంఖ్యల్ని తుత్తునీలుగా చేసేస్తున్నాడు. అంటే మనం ఏదో ఈన పుల్లని ఇరిసినట్లుగా విరిసేస్తున్నాడు ఇనప కట్లను. కానీ యేసయ్య వెళ్ళి ఒకే మాటతో గద్దిస్తే ఏమండి లోబడిపోయాడండి. ఉన్నటువంటి వారిని ఎవరైనా బాగు చేయగలరా?
అటువంటి వారిని ఎవరైనా విడిపించగలరా? ఎన్ని గొప్ప కార్యాలు మనం చూస్తూ ఉన్నాం. అనేక బంధకాల చేత చిక్కబడిన వారిని విడిపించేవారు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? నరహంతకులు మారినట్లుగా కానీ, వ్యభిచారులు మారినట్లు కానీ ఎక్కడన్నా చూస్తూ ఉన్నామా? ఎక్కడ చూస్తూ ఉన్నాం? ఎక్కడన్నా మారుతున్నారంటే యేసయ్య దగ్గరే వారి బ్రతుకులు మారుతూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. నరహంతకులు కూడా ఏమంటే కరుణ గలవారిగా మారిపోతూ ఉన్నారు. ఎక్కడ? ఆయన వాక్యం వారి హృదయాల్లో కార్యసిద్ధి కలుగ చేస్తూ ఉంది. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నాడు, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవరునో తండ్రి వద్దకు రాలేరు. అంటే ఆ సత్యం మనల్ని ఏం చేస్తుందట? స్వతంత్రులుగా చేస్తుంది. ఆ సత్యం మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఆయన వాక్యమే సత్యం. ఆయన వాక్యానుసారంగా మనం బ్రతకడమే నిజమైన స్వతంత్రము. ఆయన వాక్యము ద్వారా, ఆయన వాక్యం ద్వారా నడవటమే నిజమైన స్వతంత్రం అండి. ఎంత స్వేచ్ఛ దేవుడు మనకి ఇచ్చాడు. ఇంకా తిరిగి మనం ఎక్కడికి వెళ్ళకూడదు. ఒక్క వచనాన్ని చదువుదాం. ఇందాక చదివిచ్చారు కదా, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమంటే ఆయన ఎప్పుడైతే మనం సొంత రక్షకునిగా అంగీకరించామో అప్పుడు మనం ఏమయ్యాం? స్వతంత్రులుగా చేయబడ్డాం. ఏమంటే ఆయన మరణంలో ఎప్పుడైతే మనము పాలిభాగస్థులం అయ్యామో మనం ఏమయ్యాం? స్వతంత్రులుగా మార్చబడ్డాం. తిరిగి మళ్ళీ ఏం చేయకూడదు? దాస్యం అనే కాడి క్రిందకు వెళ్ళకూడదు. దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడు కదా, ఏం చేసినా నన్ను అడిగే వాళ్ళు లేరు కదా అని మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? అనేక మంది దాస్యంలోకి వెళ్ళిపోతున్నారు. ఏదైతే విడిచిపెట్టి ప్రభువు దగ్గరకు వచ్చారో అదే పాపంలోకి మళ్ళీ వెళ్ళిపోతున్నారండి. మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నారట? దాస్యం అనే కాడి క్రిందకు వెళ్తూ ఉన్నాడు. మానవుడు అంతగా తప్పిపోతూ ఉన్నాడండి. అందుకే అదే 5వ అధ్యాయము 13, 14 వచనం చదువుకుని 13వ వచనం చదువుకుని ముగించుకుని, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఈ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ గలవారై ఒకనినొకడు దాసులయుండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏమంటే మనం ఎందుకు పిలువబడ్డాం? ప్రభు ఎందుకు మనల్ని ఆకర్షించాడంటే స్వతంత్రులుగా ఉండటానికి నిన్ను నన్ను ఆయన ఆకర్షించాడు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళకూడదు? మనం దాస్యమనే కాడి క్రిందకి వెళ్ళకూడదండి. అంటే ఒక పాపంలో ఉన్నామంటే అది దానికి మనం ఏమైపోతాం? దాసులం అయిపోతాం. ఏమంటే రోజు గంజాయి తాగేవాళ్ళు ఉన్నారనుకోండి, ఏం చేయాలి? వాళ్ళు ఖచ్చితంగా ఆ గంజాయిలోనే ఉండాలి. బయటకు వస్తే వారికి ఎలా ఉంటుందంటే ఏం పని చేయదట బుర్ర. ఎప్పుడు ఏం చేయాలి? వాళ్ళు ఆ మత్తులోనే ఉండాలి. వారు చిత్త అయిపోతున్నా కూడా ఆ మత్తులోనే ఉండాలి. ఆ మత్తులో వారికి చాలా చక్కగా ఉంటుంది. కానీ అదే మత్తులో కొనసాగితే ఏమైపోతాడు ఆ వ్యక్తి? నరాల బలహీనత వచ్చేస్తుంది, ఆలోచన పనిచేయదు, జ్ఞానం అంతా కోల్పోతాడు, జ్ఞాపక శక్తి ఉండదు, తనవారు మనవారు అందరిని మర్చిపోతాడు. అదేం చేస్తుంది? ఆ వ్యక్తిని బంధించేస్తుందండి. అదొక దాస్యం. దానికి లోబడే పని చేయాలి. ఏదైనా కానివ్వండి, డ్రగ్స్ తీసుకునేవాళ్ళు, మత్తుపాదం, సిగరెట్ అన్నీ కూడా వ్యక్తిని ఏం చేస్తూ ఉన్నాయి? లోబరుచుకుంటూ ఉన్నాయి. ఆ వ్యక్తి దాన్ని మించి చేయలేడు, దానికి లోబడే ఉంటాడు. అదే దాస్యత్వము. కనుక వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుడు చక్కటి స్వేచ్ఛనిచ్చాడు. తిరిగి మనం ఎక్కడికి వెళ్ళకూడదు? దాస్యం క్రిందకు వెళ్ళకూడదు. మూలవాక్యాన్ని చదువుకుని ముగించుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 31, 32 వచనాలు.
చదువుతారా? యేసు తనను నమ్మి యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయనని చెప్పగా అక్కడ ఆగుదామండి. ఏమండి, ఎందులో నిలవాలి మనం? వాక్యంలో నిలిస్తే ఆ వాక్యం మనకేం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. ఏమంటే సత్య మార్గంలో మనం నడిచేవారంగా ఉంటాం. అందుకే యోహాను సువార్తలో చూస్తాం కదా, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద నుండెను, వాక్యమే దేవుడై ఉండెను. అంటే నీ వాక్యం చదువుతున్నప్పుడు ఏం దేవుడే నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఆ వాక్యానుసారమైన నడవడిక కలుగుంటే నిశ్చయముగా మనకి సంపూర్ణమైన స్వతంత్రత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. అటువంటి